నగరంలోని జీపీఆర్ గ్రాండ్ లో నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారాయణ హాజరై టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యుల నుంచి ఘన స్వాగతం అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టైలరింగ్ అనేది కేవలం వృత్తి మాత్రమే కాదని ప్రతి శుభకార్యంలో భాగమయ్యే అద్భుతమైన కళ అన్నారు. నెల్లూరులో సుమారు 9,000 మంది ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇది బలమైన మార్గమని తెలిపారు. కొంచెం వెనకనా ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ చేతులు పెట్టి ఇవ్వాలని వాళ్ళకి ఆహ్వానించాము. ఒక మిషన్ అందజేయాల్సిందిగా కమిటీ మెంబర్లకి మరియు వేదికను అలంకరించిన మేయర్ సుజాత గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి, ప్రజాప్రతినిధులకి, ఇక్కడికి వచ్చేసిన పుర ప్రముఖులకు, మీడియా పర్సన్స్ నమస్కారాలు. ముందుగా టైలర్స్ డే సందర్భంగా ఈ యొక్క అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి టైలర్కి నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషం. గతం నుంచి నన్ను ఒకటి అడుగుతున్నారు, ఇప్పుడు కూడా మీరు అడిగారు ఐక్యం అడగడం వల్ల. అది అసోసియేషన్కి ఒక ఆఫీస్ కావాలని, మీలాగానే అనేక టైలర్స్ కాదు, అనేక డిఫరెంట్ అసోసియేషన్స్ అడుగుతున్నారు. దానికి ఏం చేయాలనే విధంగా ఆలోచిస్తున్నాను. అంటే కొన్ని సమస్యలు కూడా వచ్చిండే. అంటే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ రీసెంట్గా ఇచ్చింది, మీరు ఇష్టం వచ్చినట్టు సలహా ఇవ్వడానికి లేదు. హైదరాబాద్లో ప్రజాప్రతినిధులు ఇస్తే దాన్ని క్యాన్సిల్ కూడా చేసింది. అందువల్ల ఎలా ఏంది అనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్షన్కి ప్రకారం ఏం చేయాలి, ఎలా చేయాలని ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మాత్రం మీకు మాటిస్తున్నాను. ఇప్పుడు నెల్లూరులో కాపు కార్పొరేషన్ ఉంటే 2014-19లో అక్కడ అంటే ప్రభుత్వం ఒక డిసైడ్ చేసింది, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం. మా నారాయణ ట్రస్ట్ నుంచి ఒక ₹1 కోటి కూడా వాళ్ళకి ఇచ్చాను నేను, లేదా బిల్డింగ్ కట్టడానికి. దాంతో కట్టారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఒక 1 crore వాళ్ళకి ఇచ్చాను. అదేవిధంగా బీసీ భవన్ అప్పుడు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని చేయలేదు. బీసీ భవన్ ఫౌండేషన్స్ కావాల్సి లేకుండా చేయలేదు. అయితే మన ముఖ్యమంత్రిగా వెళ్తున్నాం. దాన్ని కూడా అంటే కార్పొరేషన్ చదువుతున్నాం. అంటే చాలా బీసీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ప్రభుత్వం ఏమంటుందంటే ప్రతి ఆర్గనైజేషన్ ఇవ్వలేం కదా, అందువల్ల కార్పొరేషన్స్ ఇస్తామని అది కూడా ఇచ్చారు. దాన్ని కూడా కూర్చొని మనం అడిగారు. దానికి కూడా మా ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి వాళ్ళు కూడా ఒక అప్రూవల్ ఇస్తామని మనం చెప్పారు బీసీకి. అయితే ఈ కార్పొరేషన్లు ఏదైతే ఉండే కార్పొరేషన్ కానీ లేదా మీ ఫెడరేషన్ పెట్టుకున్నాయి ఏదైతే ఉన్నాయో, అంటే టైలరే కాదు ఇంకా డిఫరెంట్ అందరూ అప్రోచ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏం చేయాలో చేస్తాను, ఆలోచిస్తాను. బట్ ఏదైనా కోర్టు ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇబ్బంది ఎలాగైనా ఖచ్చితంగా చేస్తానని నేను మీకు అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అదేవిధంగా టైలరింగ్లో ఈరోజు 1,00,000 మందికి టైలరింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటు తన సొంత ఇల్లు కూడా ఏదో అమ్మి కుట్టు మిషన్ పంపిణీ చేసిన మొదటికి చెందిన సెల్వ కుమార్ దంపతులు ఒకసారి ముందుకు రావాల్సిందే కోరుతున్నారు. సత్యమని గట్టిగా తప్పకుండా. అదేవిధంగా ఒకటే ఈరోజు ఒకప్పుడు లాగా ఫ్యాషన్ అందరూ దుస్తుల్లో రకరకాల ఫ్యాషన్ డ్రెస్సులు వాడటం, ఎక్కడ కూడా ఆ ఫ్యాషన్ డ్రెస్ చేయటం, ప్రభుత్వం తరఫున కూడా
ఈ మధ్య చాలా శిక్షణ కార్యక్రమాలు పెట్టారు టైలరింగ్. వాళ్ళకి మిషన్లు కూడా ఇవ్వాల్సింది ఇంకా ఇవ్వలేదు, అవి కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే నేను ఆ యొక్క సర్వేపల్లి పెన్నాలు ఆ కట్ట మీద ఒక రోడ్డు లేదు, దాదాపు 50 ఏళ్ళ నుంచి లేదు, 50 years నుంచి పులికట్ట. దాన్ని ఒక 1,20,00,000తో శాంక్షన్ చేస్తే ఆ వర్క్ శంకుస్థాపన పోతే అక్కడ ఉన్నవాళ్ళు 5-6 మంది వచ్చింది, సార్ మాకు మిషన్ ఇవ్వండి, ఇంట్లో కుట్టుకుంటాం, ₹4 వస్తాయని ఇది ఇచ్చితే సొంతంగా ఇచ్చాను. ఇది నా వంతు సహాయం ఖచ్చితంగా మీ యొక్క వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు మొదటి నుంచి ఏదైతే పర్టికులర్ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఒకటే వస్తారు ఆఫీస్, బట్ నా మధ్యలో అది జరుగుతుంది. బట్ ఏ విధంగా చేయాలో ఖచ్చితంగా మీ అసోసియేషన్ కానీ ఇంకా అంటే టైలరింగే కాకుండా డిఫరెంట్ వాళ్ళందరూ కూడా చేయాలని వచ్చేస్తున్నారు. అలాగే కలెక్టర్తో మాట్లాడాను, జాయింట్ జేసీ గారితో మాట్లాడాను, ఆర్డీఓతో మాట్లాడతాను. ఖచ్చితంగా ఈ టర్మ్లో మీకు చేసి పెడతాం. ఓకేనండి, 10,000 వెటర్నరీ ఉంది, అటెండర్ సపోర్ట్ కావాల్సిన 15,000 ఇలా ఇచ్చే రాష్ట్రం ఏ రాష్ట్రం లేదు. ఇది 33,000 కోట్ల రూపాయల సంవత్సరానికి అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి 53,000 కోట్ల రూపాయల పెన్షన్ పెట్టారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి వెళ్ళిపోయారు. మీరెక్కడైతే బ్యాంకులో లోన్ తీసుకుంటే కట్టాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని కట్టాలి, కట్టేది కూడా ఉండదు. అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు పడిందని తీసేసుకుంటారు. గవర్నమెంట్ అకౌంట్లో మనం ట్యాక్స్లు కట్టంగానే ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ చేసుకుంటారు, కట్టేది కూడా ఉండదు ఆటోమేటిక్. అయితే అన్ని ఇబ్బందులున్న ఎలక్షన్స్ ముందు మాట ప్రకారం చేస్తున్నారు. అనేక ఆర్గనైజేషన్స్ ఇలాగా పెన్షన్స్ చెప్పారు 50 సంవత్సరాలు రాగానే సూర్యులో దారించడానికి కంటి చూపు మొదగిస్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను. బడ్జెట్ అయితే కొంత సమయం పడుతుంది. ఆర్థిక పరిస్థితి వెళ్ళిపోతే సీఎం గారు చాలా లిబరల్, ఆయన చాలా డబ్బులు అంటే అసలు ఎక్కువ అడిగిన ఇచ్చేసారు. కాబట్టి అది ఒకటి చేస్తాను. రెండోది ఈ యొక్క గవర్నమెంట్ యూనిఫామ్స్ అయినా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఒకసారి మాట్లాడతాను. ప్రస్తుతం ఎలా చేస్తున్నారు, ఎక్కడ ఇచ్చారో తెలియదు, నేను కనుక్కొని ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో దగ్గర సార్ నిలబడ్డారు, తీసుకోండి.